బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో 3వ వారం నామినేషన్స్ కూడా రసవత్రంగా గొడవలతో బాగానే సాగాయి. 3వ వారం నామినేషన్స్ లో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారు నాగమణికంఠ, యష్మి గౌడ, ప్రేరణ, నైనిక, కిరాక్సిత, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్. వీరిలో చీఫ్ అయిన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. నామినేషన్స్ అనంతరం ఇద్దరు క్లాన్ చీఫ్స్ ఉన్నారు. వారిని ఎవరు నామినేట్ చేయొద్దని, కానీ వారిలో ఒకరి నామినేషన్స్ లో ఉండాలని బిగ్ బాస్ చెప్పారు. దాంతో ఇది వరకు నిఖిల్ నామినేట్ అయ్యాడని, తానెప్పుడు కాలేదని, తనపై ఆడియన్స్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. దాంతో నామినేషన్స్ లోకి 8 మంది వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్ లో విష్ణుప్రియ మళ్లీ టాప్ లో ఉంది. మొదటి వీక్ లో విష్ణుప్రియ మొదటి స్థానంలో ఉండగా, రెండో వారంలో సెకండ్ ప్లేస్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు మొదటి ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది. ఇక రెండో స్థానంలో నాగమణికంఠ ఉన్నాడు. తర్వాత వరుసగా కిరాక్సిత 3వ స్థానంలో, 4వ స్థానంలో యష్మి గౌడ, 5వ స్థానంలో నైనిక, చివరి 2 స్థానాల్లో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8 3వ వారం ఎలిమినేషన్స్ తో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ తెలుగు 3వ వారం ఎలిమినేట్ కానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి పృథ్వీరాజ్ అవసరం అనే టాక్ వినిపిస్తుంది. ఎప్పటిలాగే తనకు అవసరమయ్యే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా అలా చేయకుండా బిగ్ బాస్ కాపాడుతుంటాడు. పృథ్వీరాజ్ ను బిగ్ బాస్ సేవ్ చేసి అభయ్ నవీన్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇలాగే ఓటింగ్ కొనసాగితే పృథ్వీ చివరిలో ఉన్నప్పటికీ తనకంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ ఉన్న అభయ్ నవీన్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లేదా శుక్రవారం ముగిసే వరకు ఓటింగ్ లో మార్పులు జరిగితే ఎలిమినేట్ కంటెస్టెంట్ మారే అవకాశం కూడా ఉంది.